మొంతా తుపాను నేపథ్యంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని ప్రకాశం జిల్లా ప్రత్యేక అధికారి స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ అన్నారు. మొంతా తుపానుతో జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన శశిధర్ ఒంగోలు కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గదర్శనం చేశారు. సచివాలయం 70 ఉన్నాయి సార్. ఫ్లో లెవెలింగ్ ఏరియాస్ ఒక 5 ఉన్నాయి సార్. అలర్ట్గా ఉండమని చేస్తున్నాం సార్. మైక్స్ పెట్టున్నాం సార్. 5 ఆటోస్లో మైక్స్ పెట్టి ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లాకి జిల్లా యంత్రాంగం ప్రిపేర్డ్నెస్ చూడటానికి వాళ్ళకి ఇంకా సహాయం ఏమన్నా కావాలన్నా సపోర్ట్ ఏమన్నా కావాలన్నా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఆల్ కీ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసర్స్ అందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత మరి ప్రిపేర్డ్నెస్ మీద ఎలా ఉన్నారు ఏంటని కూడా తెలుసుకోవడం జరిగింది. మనకు తెలిసినట్టుగా ఈ మొంతా తుఫాన్ తీరము 28th నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటొచ్చని ఇప్పుడు అంచనా. ఏది ఏమైనా కూడా మనము అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ముందుగా ఫిషర్మెన్ ఎవరన్నా సీలోకి వెళ్ళారా లేదా, అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి